ప్రభు అయిన యేసు క్రీస్తువ నామములో దేవుని బిడ్డలు మీ అందరికీ కృప కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఆమేన్. ప్రేమన దేవుని బిడ్డలారా, హృదయాన్ని ఈ రోజున భద్రంగా కాపాడుకునేవారు చాలా అరుదుగా కనబడుతూ ఉంటారు. మనిషి జీవితము హృదయము మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఈ హృదయము అనేది పవిత్రంగా ఉంటే ఏమంటే ప్రభు ద్వారా మనము అనేకమైనటువంటి మేలులు పొందుతామండి. శరీరము కాదండి, శరీరము కంటే మన జీవన విధానము కంటే అన్నిటికంటే ముఖ్యమైనది మన హృదయము. ఈ హృదయము అనేది బైబిల్ గ్రంథం రాయబడింది ఘోరమైన వ్యాధి గలది. ఏంట వ్యాధి అంటే ఈ హృదయములో నుండి అనేకమైనటువంటి దురాలోచనైనా, చెడ్డ మాటలైనా, వదరబోతు మాటలైనా, బూతులైనా, పోకిరి మాటలైనా ఇవన్నీ హృదయములో నుండి బయటికి వస్తాయట. అంటే మనం భుజించే ఆహారము గాని, పానీయము గాని మనలను అపవిత్రం చేయదంటండి. హృదయములో నుంచి బయటికి వచ్చేదే మనుష్యుని అపవిత్రం చేస్తుంది. అందుకే ఇక్కడ ఈ సామెతల గ్రంథకర్త అంటున్నాడు, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో అంటున్నారు. మరి మన హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటున్నామా? ఎలా కాపాడుకోవాలి మన హృదయాన్ని అంటే వాక్యము ద్వారా కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి వలన కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మ అభిషేకం వలన మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి. అంటే దేవునికి మనం ప్రార్థన చేసుకునేటప్పుడు నా మనసుని, నా హృదయాన్ని నీ చేతికి అప్పగిస్తున్నా అని చెప్పి ప్రభుకి ఎప్పుడైతే మనం అప్పగించి ప్రార్థన చేస్తామో అప్పుడు ప్రభు ద్వారా మన హృదయము భద్రపరచబడుతుందండి. ప్రభు మన హృదయాన్ని కాపాడుతాడండి. మరి ప్రభు ద్వారా మన హృదయం కాపాడబడాలి అంటే మనము మన హృదయాన్ని దేవునికి అప్పగించుకోవాలి. అప్పగించుకుంటే మన హృదయములో ఉన్నటువంటి కల్మషమైన, అవిధేయతైన వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నూతన పరిచి మనలో ఒక గొప్ప మార్పును కలుగు చేస్తాడు. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరతాయి. జీవధారలు అంటే సజీవమైనటువంటి దేవుని వాక్యం అండి. ఈ వాక్యము జీవము కలిగినది. ఈ జీవము కలిగిన దేవుని వాక్యము మన హృదయం నుంచి బయలు వెళ్ళినప్పుడు అనేకులు చూస్తారండి. అనేకులు చూచి వీరు దేవుని మాటలు చెప్తున్నారు. అయ్యో మేము అపవిత్రతలో ఉన్నాము, అయ్యో మేము పాపములో ఉన్నామే అని చెప్పి వారు భయక్రాంతులై, వారు భయాందోళన మధ్యలో ప్రభు వైపు చేతులు చాచి ప్రార్థించినప్పుడు ప్రభు వారిని కనికరిస్తాడు. గనుక నీ హృదయముల నుండి నా యేసయ్య జీవదాలు బయలుదేరే విధముగా నీ బ్రతుకులో మేలు గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, అన్నిటికంటే ముఖ్యముగా మేము మా హృదయాన్ని భద్రపరుచుకోవాలని, మా హృదయము చాలా శ్రేష్టమైందని, మా హృదయములో కల్మషం ఉండకూడదని, మా హృదయంలో పోకిరి మాటలు ఉండకూడదని, మా హృదయంలో పరిశుద్ధతయే ప్రాముఖ్యత కలిగిన వారమై పరిశుద్ధమైనటువంటి నీ మాటలు మా హృదయంలో భద్రపరచబడి ఉన్నప్పుడు మా హృదయములో నుండి జీవధారలు బయలుదేరి నశించిపోతున్నటువంటి అనేకులకు మేము ఒక వింతగాను వారి ఎదుట మేము కనపరచబడతామని మీరు మాకు తెలియపరుచున్నారు. ఇట్టి మాటలు మేము పోగొట్టుకొనక మా జీవితంలో మీరు నీరు కట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.